హై టు ఆల్ మళ్ళీ మంచి ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మంచి ట్రెండింగ్ అండ్ చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్. ఫస్ట్ శారీ ఇది అయితే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సూపర్ ట్రెండింగ్‌లో ఉన్న శారీ కదా! మంచి టెబ్బీ సిల్క్ అని కొత్త ఫ్యాబ్రిక్ అండి. మనకు కొంచెం సాఫ్ట్ ఆర్గంజా టైప్‌లో ఉంటుంది. చాలా బాగుంటుంది అండి శారీ అయితే. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సెలబ్రిటీస్ దీన్ని అయితే పేరప్ చేశారో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే స్టాక్ ఫుల్‌గా అవైలబుల్‌గా ఉంది అండి. స్టాక్ కంప్లీట్ కాకముందుకే తీసేసుకోండి. అండ్ రెడ్ కలర్ ఒక్కటి మాత్రమే అవైలబుల్‌గా ఉంది అండి. కలర్‌లో వచ్చేసి మొత్తం మనకు మోటివ్ వర్క్ వస్తుంది అండి. శారీ అంతా కూడా మనకు ముత్యం ఉంటుంది కదా! సో, ముత్యంతోని లాస్ట్ కట్ వర్క్ టైప్‌లో వచ్చింది కదా! బార్డర్‌లో అందులో అయితే ఆ వర్క్ అయితే వస్తుంది. అండ్ మొత్తం అంతా కూడా మనకు చేతితోని స్టిచ్ చేసిన కుందన్ టైప్ అంటే మనకి ఎలా వస్తుంది అంటే కొంచెం చెమ్కీస్ ఉంటాయి కదండీ! సిలిండర్ షేప్‌లో వాటితో వస్తుంది వర్క్ అంతా కూడా. పైన వచ్చేసి మనకు శారీకి పై పార్ట్‌లో మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. పళ్ళులో మొత్తం చెమ్కీ వర్క్ హెవీగా వస్తుంది. అలానే మనకు డౌన్ పార్ట్ శారీకి ఎక్కడైతే కుచ్చులో డౌన్ ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తుంది అండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా మనకు లోటస్ థీమ్‌లో వచ్చింది అండి. ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం మనకు ముత్యంతోని వర్క్ అయితే వస్తుంది మోటివ్ వర్క్. అలానే హ్యాండ్స్‌కి కట్ వర్క్ సేమ్ మనకు పెరల్ వర్క్ అయితే ఇచ్చారు అండి. చాలా బాగుంది. క్వాలిటీ కానీ, లెంత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది అండి. నాకైతే బాగా నచ్చింది ఆ శారీ ఒకటి. నెక్స్ట్ ఇవి ఇంతకుముందుకు వేరే కలర్స్ అయితే చూపించాను అండి. మళ్ళీ ఇందులో బాగా నచ్చింది నాకు ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత నచ్చింది అంటే సో, కస్టమర్ అయితే అడిగారు అండి ఇందులోనే ఈ కలర్స్ కావాలి అని పర్టిక్యులర్‌గా. సో, వాళ్ళ కోసం అయితే తెప్పించాను. చాలా చాలా బాగుంది అండి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో చూడండి. అసలుకి ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి మీషోలో ఒకే సెల్లర్ దగ్గర అయితే ఉంది అనుకుంటున్నానండి ఈ కలర్. మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సినూన్ ఫ్యాబ్రిక్‌లో ఉంది అండి. షైనీ ఫ్యాబ్రిక్ బాగా షైన్ అవుతుంది. కింద చూడండి మనకు లైక్ కొంచెం సిల్వర్‌తోని మగ్గం వర్క్ స్టైల్‌లో వర్క్ అయితే వచ్చింది అండి. చిన్న చిన్న చెమ్కీస్‌తోని సిల్వర్ కలర్ చెమ్కీస్ వచ్చాయి. అలానే పళ్ళులో ఎక్కువగా బుటాస్ అయితే ఇచ్చారు అండి సీక్వెన్స్ టైప్‌లో. నెక్స్ట్ శారీకి డౌన్ పార్ట్‌లో మాత్రం సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న చెమ్కీ బుటాస్ వచ్చాయి. పైన వచ్చేసి మనకు ప్లెయిన్‌గా వస్తుంది అండి. శారీ అయితే చాలా బాగుంది. డై టైప్‌లో వచ్చేసి 2 కలర్స్ వస్తాయి. అప్పర్ సైడ్ ఒక కలర్ ఉంటుంది. డౌన్ సైడ్ ఒక కలర్ ఉంటుంది అండి. కలర్ వైస్ కానీ, క్వాలిటీ వైస్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ అమౌంట్‌కి ఇది వర్త్ అనిపించింది అండి. పార్టీ వేర్ కలెక్షన్ మాత్రం సూపర్‌గా ఉంది అండి. ఇది పార్టీస్‌కి కానీ, నైట్ దేనికి వేసుకున్నా కూడా షైనీ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆటోమేటిక్‌గా లైట్ పడే కొద్దీ షైన్ అవుతుంది అండి. దీని బ్లౌజ్ చూడండి సేమ్ మనకు శారీ లుక్‌లోనే వస్తుంది. సేమ్ కలర్స్ గ్రీన్ విత్ పైన కొంచెం పిస్తా గ్రీన్ టైప్‌లో వచ్చింది అండి. అండ్ మనకు హ్యాండ్స్‌కి ఇలా హెవీ వర్క్ వచ్చింది. సేమ్ సిల్వర్ కలర్ థ్రెడ్ వచ్చేసి దానిపైన చిన్న చిన్న చెమ్కీస్ అయితే వచ్చాయండి. హ్యాండ్స్‌కి ఎక్కువగా వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. అందులోనే ఇది ఒక కలర్ కూడా చూజ్ చేసుకున్నాను. ఇది కూడా మంచి డిఫరెంట్‌గా అనిపించింది అండి. కలర్ వచ్చేసి కొంచెం మనకు పీచ్ కలర్ ఉంటుంది కదా! దానికి కొంచెం మనకు రెడ్ కలర్ కాంబినేషన్. ఆ పైనుంచి కిందికి వచ్చే కొద్దీ షేడ్ అయితే లాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం మనకు బ్రైట్‌గా వచ్చింది అండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. రొటీన్‌గా ఆల్రెడీ ఇంతకుముందుకు చూపించినవి కొంచెం రొటీన్ కలర్స్ అనిపించాయండి. ఆల్మోస్ట్ అందరికీ ఆ కలర్స్ తెలిసిపోయాయి కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్‌గా కనిపించాయని ఇది తీసుకున్నాను. నాకైతే కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అండి. మంచి వర్క్ సేమ్ ఇందాక చూపించిన శారీ సేమ్ అదే టైప్‌లో ఉంటుంది. జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అండి. అలానే మనకు బ్లౌజ్ చూడండి సేమ్ హ్యాండ్స్‌కి ఫుల్ వర్క్ వస్తుంది. మొత్తం అంతా చిన్న చిన్న బుటాస్ వస్తాయి అండి. లెంత్ వైజ్ బాగుంది. క్వాలిటీ వైజ్ బాగుంది అండి. అది మాత్రం హైలీ రికమెండ్ చేస్తాను. నాకు అంత బాగా నచ్చింది. ఇది ఒక శారీ. నియర్లీ 700 అలా పడింది అండి ప్రైస్. మనకు పల్లవి సిల్క్ అని ఫ్యాబ్రిక్ కొంచెం డోలా సిల్క్ టైప్‌లో ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. ఈ శారీకి హైలైట్ పార్ట్ అయితే నాకు బార్డర్ అండి. ఫస్ట్ అయితే పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్‌గా వచ్చిందో. అండ్ బ్లౌజ్ మనకు కొంచెం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్‌లో వస్తుంది అండి. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి కొంచెం కడి బార్డర్ టైప్‌లో ఉంటుంది. అండ్ మనకు హ్యాండ్‌కి చూడండి గ్యాప్ బార్డర్ వస్తుంది. ఆ పైన మధ్యలో వచ్చేసి ప్లెయిన్‌గా వచ్చేసి బోత్ సైడ్స్ కూడా మనకు జరీ బార్డర్ ఇచ్చారు అండి. చాలా బాగుంది. మంచి యూనిక్ స్టైల్‌లో ఉంది అండి శారీ అయితే. మొత్తం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది. కింద బార్డర్ చూడండి. నాకు ఈ బార్డర్ మాత్రం చాలా బాగా నచ్చింది అండి. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో మొత్తం డిజిటల్ ప్రింట్‌తోని ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అది కూడా కలర్‌ఫుల్‌గా ఉంది. పళ్ళు వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ లుక్‌తో ఇచ్చినారండి. చాలా బాగుంది. మొత్తం ప్రింటెడ్‌లో వస్తుంది. శారీకి అయితే దీనికి 10 ఔట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు అండి. క్వాలిటీ వైస్ కానీ, లుక్ వైస్ కానీ చాలా బాగుంది. వన్ మోర్ శారీ అండి. ఇందులో వేరే ప్యాటర్న్ అయితే చూపించాను. లాస్ట్ టైం ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చూపించాను అండి. ఇప్పుడు వచ్చేసి బర్డ్ ప్యాటర్న్‌లో చూపిస్తున్నాను. ఇది అయితే మంచి ప్యారెట్ డిజైన్‌తో తీసుకున్నాను అండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు క్రష్ టైప్‌లో వచ్చేసి సిఫాన్ టైప్‌లో ఉంటుంది అండి. చాలా బాగుంది అండి షైనీ లుక్ అని. నేను పక్కల పేరప్ చేసిన వీడియో కూడా పెడతాను చూడండి. ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో అసలుకి ఎంత మంచి లుక్ వస్తుంది అంటే శారీ అయితే ఓవరాల్‌గా కూడా సూపర్‌గా ఉంది అండి. నేనైతే సిల్వర్ కలర్ బ్లౌజ్‌ని పేరప్ చేసి చూపించాను అండి. కాంట్రాస్ట్‌లో వేస్తే ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది. సో, మనకు పళ్ళుకి అయితే జస్ట్ కట్ వర్క్ టైప్‌లో వస్తుంది అండి. మంచి బ్రైట్‌గా ఉంది అండి. ఇది గోల్డ్ జెరీతో వచ్చింది. యాక్చువల్‌గా జెరీ అయితే మనకు బ్రైట్‌నెస్‌కి కొంచెం సిల్వర్ టైప్‌లో కనిపిస్తుంది. అండ్ బర్డ్ చూడండి మనకు ప్యారెట్ థీమ్‌తో వచ్చింది అండి ఓవరాల్‌గా డిజైన్. పళ్ళులో ఎక్కువగా వచ్చేసి శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది ప్యారెట్ డిజైన్ అంతా. అండ్ అప్పర్ పార్ట్‌లో శారీకి ఏదైతే పై పార్ట్ ఉంటుందో అక్కడ మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. పైన బార్డర్ అంటూ ఏమీ ఉండదు అండి. లాస్ట్ ఎండ్ శారీకి కొంచెం అయితే ప్లెయిన్‌గా వస్తుంది. శారీ మాత్రం చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ చూడండి
మంచి కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది. మనకు శారీకి ఏదైతే బార్డర్ ఉందో అది మనకి హ్యాండ్స్‌కి వస్తుంది అండి బ్లౌజ్ పార్ట్‌లో. అండ్ దాని పైన డిజైన్ చూడండి చిన్నగా మనకు బుడ్డి బుడ్డి ఫ్లవర్స్ ఇచ్చారు అండి. లైక్ కొంచెం ట్రీ మోడల్‌లో వచ్చేసి చుట్టూ ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా బాగుంది. చిన్న బొకే టైప్‌లో ఉంది చూడండి. నాకైతే ఈ వర్క్ చాలా నీట్‌గా అనిపించింది. అండ్ చాలా క్వాలిటీ ఉంది అండి. క్వాలిటీ వైస్ మాత్రం వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంది. బార్డర్స్ కానీ లేకపోతే బర్డ్స్ డిజైన్ కానీ ఫ్లవర్ డిజైన్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంది అండి. లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది. కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి. వన్ మోర్ శారీ అండి. ఇది కొంచెం రెగ్యులర్‌గా అనిపించొచ్చు. కానీ కొత్తగా వచ్చింది ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చింది అండి. కలంకారీ థీమ్‌లో ప్యూర్ డోలా సిల్క్‌లో ఉంది. అండ్ దీంట్లో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే బార్డర్ అండి. బార్డర్ అయితే ఎంత నీట్‌గా ఎంత క్యూట్‌గా ఉంది అంటే నాకు పిచ్చగా నచ్చింది అండి అసలకి. శారీలో ఇందులో అయితే 4, 5 కలర్స్ ఉన్నాయి. నేను అయితే ఈ కొంచెం టీల్ బ్లూ కలర్‌లో చూజ్ చేసుకున్నాను. టీల్ బ్లూ కూడా కాదు రామా బ్లూ టైప్‌లో ఉంది అండి. దీనికి మెరూన్ కలర్‌లో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. దాంట్లో ఎక్కువగా డాన్సింగ్ డాల్ పెద్దగా వచ్చింది. మిగతా శారీ అంతా కూడా మనకు కలంకారీ థీమ్‌లో వస్తుంది అండి. బాక్స్ టైప్‌లో మనకు ప్రింట్ అయితే ఇచ్చారు. కలంకారీ ప్రింట్ అండ్ డౌన్‌లో వచ్చేసి మనకు మొత్తం కలంకారీ ప్రింట్ హెవీగా వస్తుంది. బార్డర్‌లో చిన్నగా మనకు జెరీ అయితే ఇచ్చారు అండి. ఆ జెరీ వీవింగ్ అయితే గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చింది. చాలా బాగుంది అండి. సూపర్‌గా ఉంది. బోత్ సైడ్స్ కూడా ఈక్వల్‌గా వస్తుంది బార్డర్ వచ్చేసి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ మెరూన్ కలర్ వచ్చింది అండి. సో ఈరోజు వీడియో